హల్లెలూయా హల్లెలూయా స్తోత్ర దేవునికి మహిమ కలుగునగాక. మాటలు చెప్పాక నేను వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. మరి దైవజనురాలు మన నగర్ కర్నూలు అచ్చంపేట నుండి వచ్చిన మీ అందరిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు. సేవకురాళ్ళు కూడా ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారు జపన్న శాస్త్రి వాళ్ళ తల్లిగారు. వారు 15 రోజులు వైజాగ్లో ఉంటారు, 15 రోజులు నల్గొండలో ఉంటారన్నమాట. అయితే పెద్ద కుమారుడు నల్గొండలో ఉంటాడు. అయ్యగారి పేరు మార్టిన్ లూథరు, చిన్న అయ్యగారి పేరు జపన్న శాస్త్రి అయ్యగారు. అయితే మరి అమ్మగారు ఒక దైవజనులు చెప్పారు, అమ్మగారు స్త్రీల కొడుకులో ప్రసంగం చాలా బాగుంటుంది, అలాగే విన్న ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా కట్టుకుంటారు, ఆత్మీయంగా ఎదుగుతారు, బలపడతారని ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నానండి. ఆ దైవజనుడు ఖమ్మం ప్రాంతంలో ఉంటాడు. ఆయన ఎప్పుడైతే అమ్మగారిని పిలుచుకొని సంఘములో వాక్యం చెప్పించారో ఆ తర్వాత వారందరూ కూడా చాలా అద్భుతంగా వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారిపోయినవని విన్నాను. అలాగే ఆ సంఘం ఆ రోజు మెసేజ్ వినడానికి వచ్చిన బయటి వారు కూడా చాలా దీవించబడ్డారని నేను తెలుసుకొని ఎంత ప్రయాసమైనా పర్వాలేదు, నేను కూడా మన ప్రాంతానికి పిలవాలి. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతం ఉంది. నెలకొక దైవజనుని పిలుస్తూ ఉన్నాను. ఎందుకంటే వారి పాదధూళి మన ప్రాంతంలో పడితే మన ప్రాంతం ఆశీర్వాదకరంగా ఉంటుందని, మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటున్నాయని దాదాపు నెలకొక మీటింగ్ పెట్టి జరగడం జరుగుతుంది. అలాగే అమ్మగారి ద్వారా ఈ ప్రాంతం నగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఆశీర్వాదంలోకి వస్తుందని, ఈరోజు వింటున్న మన కుటుంబాలన్నీ కూడా ఫలభరితం చెందుతాయని నమ్మి ఈ ఏర్పాటు చాలా కష్టంతో ఏర్పాటు చేశాము. అయినప్పటికీ కూడా మీరందరూ తరలి వచ్చినందుకు కూడా ప్రభు పేరిట వందనాలు. ఇంకా చాలామంది వస్తామన్నారు కానీ ఇంకా రాలేదు. ఒకవేళ వాళ్ళకేమో అంతరాయం కలిగిందో తెలియదు. కానీ మరి అమ్మగారికి ఇలాగ అమ్మగారి పరిచయము. తర్వాత 2021లో చిన్న అబ్బాయి జపన్న శాస్త్రి గారు మా పెద్ద కుమారుని మ్యారేజ్ జరిగించారు. అట్లా వారు పరిచయము. మధ్యలో కూడా 2-3 సార్లు అయ్యగారిని కలిసి వారి వాక్యం విని అలాగే వారితో ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. ఇలాగ అమ్మగారు పరిచయము. అందుకని శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఒక్క మాట పక్కకు పోయినా అది మన కుటుంబానికి ఆశీర్వాదం తప్పిపోయినట్టే. కానీ కొంచెం శ్రద్ధగా, అంటే అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా వినండి. అమ్మగారు కూడా అట్లా ఒప్పుకోరు. అయ్యగారు అయితే జపన్న శాస్త్రి అయ్యగారు అయితే అస్సలు ఒప్పుకోడు. అవసరమైతే వెళ్ళి బయట కూర్చోండి అని చెప్తాడు కదా. ఏమాత్రం మొహాటం లేదు, అంత కఠినమైనటువంటి బోధ. కనుక
ఈ సమయాన్ని, అమ్మగారి పేరు ఎస్తేర్ అమ్మగారు, ఈ సమయాన్ని అమ్మగారికి అప్పచెప్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీకు అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రత్యేకముగా నన్ను ఆహ్వానించిన దైవజనులు క్రిస్టాఫర్ గారికి, వారి సతీమణి గారికి, వారి కుటుంబం అంతటికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను స్కూలింగ్లోనే బ్యాప్టిజం తీసుకున్నాను. స్కూల్ చదివేటప్పుడు బ్యాప్టిజం తీసుకున్న రోజున దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, వెరగని జనుల యొద్దకు నేను నిన్ను తీసుకొని వెళ్తాను, నీ వెలుగునకు మహిమకు యెహోవా నిన్ను మహిమపరచగా జనులు నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తారు అన్న యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడిన మాటలను నేను ప్రతిసారి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను. అందుకే మీరు ఇంతకుముందు నన్ను చూసారా. కొత్త ప్రాంతానికి ఎవరైనా ఎప్పుడైనా పిలవబడితే నేను ఓహో దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నాడు ఇది అని నేను బయలుదేరి వస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నేను ఇప్పుడు కూడా ఆ మాటను బట్టే మీ మధ్యకు రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. వనపర్తి ఆ ప్రాంతాలన్నీ కూడా నేను వెళ్ళాను, కానీ ఇక్కడికి రావడం ఇదే ప్రథమం. దేవుడు ఈ విధంగా ఆయన సంకల్పం చొప్పున నన్ను ఇక్కడికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నా కుటుంబము, నాకు 3 పిల్లలు. నేను వాక్యం చదువుకుంటూ సొలొమోను సేవకుల భాగ్యమే గొప్పదైనప్పుడు నీ సేవకుల భాగ్యం ఇంకా గొప్పది అన్న వాక్యం నేను ఎరిగిన దానినై, సొలొమోను సేవకుల భాగ్యమే గొప్పదని ప్రజలు రాని పొగుడుతుండగా నీ సేవకుల భాగ్యం మరింత గొప్పది కదా స్వామి, నువ్వెందుకంటే నువ్వు సొలొమోను కంటే గొప్పవాడవు అని నేను వెంటనే వాక్యంను చేయి పెట్టి ప్రార్థన చేసుకొని నాకిచ్చే సంతానం అంతా కూడా నీ సేవ చేయడానికి నేను అప్పగిస్తాను అని నేను మొక్కుబడి చేసుకున్నాను. దేవుడు నాకు 3 సంతానాన్ని ఇచ్చారు. 3 సేవలోనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే నేను, మా అయ్యగారు కూడా సేవలో చేసాము. మాకు మంచి సంఘాలన్నీ ఉన్నాయి. తిరిగి మా 3 బిడ్డలను కూడా సేవకులుగా మరి చేయడానికి, దేవునికి అప్పగించడానికి దేవుడు వాళ్ళను బలముగా వాడుకోవడానికి కృప చూపాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఇంట్లో ఎవరో ఒకరు సేవ చేస్తారు, కానీ నా బిడ్డలు కుటుంబాలతో సేవ చేసే కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లేవి వంశాన్ని మీరు చూడలేదేమోగా, మేమే లేవి వంశం. దేవునికి మహిమ కలుగునుగాక. పాస్టర్లు అందరికి అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవీలే సేవని చేయాలంతే. అది నా ధ్యేయం, అది నా ప్రార్థన. దేవునికి అప్పగించాను, అలాగే జరుగుతుంది. 2వ తరం కూడా సిద్ధపడుతున్నారు సేవ కొరకై. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఉన్నంత వరకు, తరముల వరకు మా కుటుంబాలు ఇలాగా ఆయన సేవలో కొనసాగవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవులందరూ కూడా చాలామంది దేవుణ్ణి అడిగి దేవుని దగ్గరికి వచ్చి భయభక్తులతో జీవిస్తూ అమ్మో మనం అబద్ధం ఆడకూడదు అంటారంట, కానీ అబద్ధాలు పాడతారట. అవునా? ఇప్పుడు పాడారు కదా మీరు అందరూ పాడారా? నీవు లేకపోతే నేను ఉండలేనయ్యా, నీవే సర్వమయ్యా, నీవే సమస్తమయ్యా. పాడారా? పాడలేదా? ఊపిరాగే వరకు నీ వెంటే ఉంటా, నీతోనే వస్తా. ఇదంతా అబద్ధమా నిజమా? చెప్పాలి, పాశ్రములతో సహా చెప్పాల్సింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధాలు పాడకూడదు. మాట పలికామంటే మాట ప్రకారంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చక్కని క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా దేవుని సన్నిధిలో మనమందరము ఉండాలి.
మన కుటుంబాలను మనం అలాగా తీర్చిదిద్దాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జఫన్య శాస్త్రి గారు చాలా స్ట్రిక్ట్, వాళ్ళ అమ్మను కదా మరీ స్ట్రిక్ట్, గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత స్ట్రిక్ట్గా పెంచకపోతే వాళ్ళు అలా పెరిగారు. ఆయన చేతిలో పెట్టాను, నా వంతుగా నేను బెత్తం పట్టాను. దేవుని మహిమ కొరకు నా బిడ్డలు ముగ్గురు ఆయన మహిమ కొరకు భూమి మీద బతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలతోనే పోలే, మనవరాలు దాకా అదే సాగుతుంది. ఉన్నంత వరకు అలాగే సాగుద్ది. నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను అప్పగించిన వారిని కూడా అదే పద్ధతిలో పెంచి తీరాలి, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో కూర్చొని మాట్లాడుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం ఇవన్నీ నిషేధం. నాకు కూడా ఫోన్ ఉంది, నేను వెంటనే స్విచ్ ఆఫ్ చేశాను లేదా బిడ్డ? చేశారా మీరంతా? కాల్ వస్తుందండి ఇప్పుడు, ఎవరో ఇంకా అయిపోయింది, బంద్. మహామహుడైన దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడు, ఆయన మనలను ప్రేమించి మన మధ్యలోకి దిగి వచ్చి మనతో మాట్లాడుతుండగా మరొకరితో మాట్లాడడం అమర్యాద అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఎవరము మరలా ఫోన్లు మాట్లాడడం అలాంటి చేయొద్దు. మీ ఫోన్లు అందరికీ ఉన్నాయి, నాకు తెలుసు. అన్నీ స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే సైలెంట్లో పెట్టుకోండి. అలాగని వచ్చిన ఫోన్ కల్లా బయటికి వెళ్ళి మాట్లాడడం అనేది కుదరదు. కూర్చున్న మనము దేవుడు మాట్లాడినంతసేపు తన వర్తమానాన్ని మనకు అందించినంతసేపు శ్రద్ధగా విందాం. ఆ తర్వాత మరల బయటికి వెళ్ళాక మనం ఫోన్లో ఆన్ మాట్లాడుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. బ్యానర్ మీద పాస్టర్ గారు ఒక వాక్యం పెట్టారు. ఏమని? ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని పెట్టారు. ఓకే, అంటే నేనే కాదు, ఎవరైనా సరే అందరము దేవుని వాక్యాన్ని ప్రకటించే అర్హులముగా మనం మారిపోవాలి. ఓకేనా? ఎవరో చెప్తే కూర్చొని విని లేచిపోయే ఆ స్థితిలోనే ఉండదు. చదువుకునేది అందరికి ఎందుకండి? టీచరమ్మ చదివి మళ్ళీ టీచరమ్మ అవుతుందా లేదా? అవుతుందా లేదా? అలా వాళ్ళు మళ్ళీగా తిరిగి ఇతరులకు చెప్పే స్థాయిలో వాళ్ళు రావాలని మనం కోరుకుంటాం, గవర్నమెంట్ కోరుకుంటుంది, దేవుడు అంతకన్నా కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక్కసారి దయచేసి ఆ వాక్యం మీరు చదవండి. అంశం ప్రాధాన్యత మొదటగా చెప్పిన కీర్తనలు 68:11. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపినికి వందనాలు. పదే పదే నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థించుటకు అర్థించుటకు దీనులమైన మాకు ఇచ్చిన నీ భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు స్వామి. అయ్యా నీకు వందనాలు. దూర ప్రాంతమైన నీ మాట చొప్పున నీవు నడిపించిన విధముగా ఈ ప్రాంతానికి దైవజనుల క్రిస్టోఫర్ గారి వారి ఆహ్వానం మేరకు ఈ అచ్చంపేట ప్రాంతమునకు దూరంగా ఉన్న ఈ గ్రామమునకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, ఇది నువ్వు ఏర్పాటు చేసిన దినమని దీని యందు మేము ఉత్సహించి సంతోషిస్తూ ఉన్నాం. నీవిచ్చిన మాటలను, నువ్వు మాతో మాట్లాడే మాటలను మేము విని శ్రద్ధగా వాటిని అనుసరించాలని, నీ నామ మహిమ కొరకు మేము భూమి మీద బ్రతకాలని మేము ఆశపడుతున్నాం. మీ ఆశను మేమందరము తీర్చువారమై ఉండాలన్నదే మా తాపత్రయం, మా తపన స్వామి. ఇంతవరకు మాతో కూడా ఉండి మీరు నడిపించారు. ఇప్పుడు మేము వాక్యములోకి వెళ్తుండగా వాక్యము నీది, ప్రజలు నీ వారు, నిలవబడిన నీ దాసురాలను నేను నీ దానని మీరే నాతో మాతో మాట్లాడి మీకు ఇష్టమైన కార్యం అంతయు మా అంతరంగంలో జరిగించుకోమని, అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను యేసుని నామములో నేను కొట్టివేస్తూ ఉన్నాను.
మందమతిని, సోమరితనమును, అవిధేయతను యేసు నామములో నిర్వీర మగునుగాక. ఈ వాక్కులు ప్రకటిస్తుండగా మీ వాక్కులను శ్రద్ధగా మేము విని మా జీవితాలను మీకు అప్పగించుకొని మార్చుకొని నీ మహిమ కొరకు జీవించే కృపను మాకు దయచేయమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ పూర్తిగా మమ్మను మీ వశంలోకి తీసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు మహా సైన్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ మాట రాసి ఉంచాడు అని అంటే దేవుని దృష్టిలో స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది అని మనము గ్రహించాలి. గలతీ 3:28 ఏం చెప్పింది అని అంటే, ప్రభునందు స్త్రీ అని పురుషుడని లేదు అని చెప్పి. ఓకే, యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఇంకొకడని లేదు, అందరూ ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనమందరము స్త్రీలైనా పురుషులైనా దేవుడు సెలవిచ్చే మాటను శ్రద్ధగా విని ఇతరులకు ప్రకటించగలిగిన స్థాయిలోకి మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ స్త్రీకి కూడా కొన్ని బాధ్యతలను దేవుడు ఇచ్చాడు, పురుషునికి ఇచ్చాడు. అయితే స్త్రీల గురించి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు గనక ఈ కూడికి అదే గనక మనము స్త్రీలను గురించే మాట్లాడుకోవాలి కదా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేనే లేదు. ఈ వాక్యం కొందరు చదువుకోరు, స్త్రీలు ప్రకటించకూడదు, అసలు బైబిలే చదవకూడదు. మరి ఏం చేయాలంటామే? ఆదామును దేవుడు ఎలా సృష్టించాడో హవ్వమ్మను కూడా అలాగే సృష్టించాడు, అవునా కాదా? ఆదికాండం 1వ అధ్యాయం 26-27లో చక్కగా రాశాడు. తన పోలికలో, తన రూపములో, తన లక్షణాలతో, తన స్వభావములో నరులను చేయాలి అని సంకల్పించిన దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళిద్దరినీ చేశాడు. ఇద్దరిని ఆయన పోలికలోనే చేశాడు, ఇద్దరిని ఆయన ఇమేజ్లోనే చేశాడు, ఇద్దరిని ఆయన రూపంలోనే చేశాడు. ఇద్దరికి ఒకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరి డ్యూటీసు ఎవరి వాళ్ళకి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులో మాత్రం విలువ ఇద్దరికి ఒకలాగే ఉంది. ఇద్దరిని ఆయనే సృష్టించాడు కనుక దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రూపంలో, ఆయన స్వభావంలో, ఆయన పోలికలు చేశాడు కనుక ఆయన అదే ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి మనము దేవుని ఏర్పాటులో, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము, మనల్ని ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఏ స్థాయిలో మనం ఉంటే ఆయనకు మహిమ కలుగుతుంది, ఆయన ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాము, ఈ సత్యాన్ని ఈ పూట మనం అందరము నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే ప్రకటించాలంటే బయటికి వెళ్ళిపోవాలి, ఓకేనా? మరి వచ్చాను ఇక్కడ దాకా, అచ్చంపేట దాటి ఇంకా దూరం వచ్చాను కదా. కాబట్టి మనము ముందు ప్రకటించాలి అని అంటే దానికి ముందు కొన్ని మనం చేయాల్సిన బాధ్యతలు స్త్రీలమైన మనమందరము చేయాలి. ఓకే, వాక్యం ఏం చెప్తుంది? సామెతలు 14:1 జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును అన్నది కదా. కాబట్టి దేవుడు మొట్టమొదటగా స్త్రీకి ఏం బాధ్యత పెట్టాడంటే ఇల్లు కట్టే బాధ్యత పెట్టాడు. ఓకే, మీ ఇల్లు నిలబడాలని, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలని, మీ ఇల్లును గొడవలు ఉన్నాయంట, అది ఉందంట, ఇది ఉందంట, కలవట్లేదంట, ఒకరికొకరు చక్క పెడదామని నేను వచ్చానమ్మా అంటే ముందు నా ఇల్లు చక్క పెట్టుకోవాలి నేను. అది సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. అలాగా జ్ఞానం గనక, దైవికమైన జ్ఞానం కనుక నీకుంటే తప్పకుండా నీ ఇల్లు నువ్వు కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎలా కట్టుకోవాలో, ఎలా ఉంటే కట్టుకోవడం అవుతుందో అదే సామెతలు 31:10 నుండి 31 వరకు ఆమె యొక్క సుగుణాలు, లక్షణాలన్నీ చక్కగా రాశారు అందులో. మీరు మరి నేను వచ్చినప్పుడే వస్తే అవన్నీ ఒక్కొక్కటి చదివి చెప్పేదాన్ని. నేను ఎప్పుడు వచ్చాను తెలుసా? నల్లగొండ నుంచి. మీరే చాలా లేటుగా వచ్చారు. అడగండి ఇంకా మీ పాస్టర్ కానీ పాస్టర్. ఓకేనా? కాబట్టి త్వరగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎలా అంటే ఆ స్త్రీ ఏం చేయాలి? ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలి అంటే ముందు ఆమె గుణవంతురాలై ఉండాలి. 10 నుండి 31 వరకు రాయబడిన మాటలు, 31వ అధ్యాయం 10 నుండి 31లో రాసిన మాటలు నేను మీకు చెప్తున్నా. గుణవంతురాలై ఉండాలి. ఓకే? అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆమెకి ఎంతో విలువనిచ్చాడు దేవుడు. అలాగే ఈ స్త్రీ భర్త ఆమె యందు నమ్మకముంచును అన్నాడు. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్త ఆమె యందు నమ్మకం ఉంచేలాగా ఆమె ప్రవర్తన ఉండాలి. డబ్బులు ఇస్తే నెలవాడమ్మ ఇంట్లో ఖర్చులు, నేను అటు ఇటు వెళ్తుంటాను, నా బిజినెస్ వ్యవసాయ పనులు బిజీగా ఉంటానని డబ్బులు ఇచ్చాడు అనుకో, మొత్తం అని 15 రోజులకే కథం చేద్దాం ఒక అమ్మ. ఎందుకని? ఎలా చేసి అది బాగుంటే కొన్నానండి, ఇది బాగుంటే కొన్నానండి. తెలివి ఉందా? తెలివి లేకే. నెలకు నేను ఇన్ని వేలు ఇచ్చాను అనుకో ఇంటి ఖర్చుల కోసం, అందులో ఇంకొక కొంచెమంతా మిగిల్చి దాస్తుదే కానీ వేస్ట్ చెయ్యదు నా భార్య అని ఆ భర్త నమ్మాలి. దేవుని మహిమ కలుగునగాక. నేను చెప్పడం కాదు, బైబిల్ చెప్తుంది. ఓకేనా? అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. మరొక వచనంలో ఏమనుంది? బ్రతుకు దినములన్నీ మేలు చేయును కానీ, ఓ హల్లెలూయా, హల్లెలూయా, కీడేమీ. కొంతమంది దుర్మార్గమైన స్త్రీలు ఉన్నారు కనుకనే బైబిల్లో ఈ మాటలు దేవుడు రాసి ఉంచాడు. మేలు చేసేవారు ఉన్నారు, కీడు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. ఎవరు? దేవుడు ఎవరినైతే ఇల్లు కట్టడానికి ఎంచుకున్నాడో, తన ఇల్లు తాను నిర్మించుకొని అది అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి ఆ గృహము అని ప్రభు అనుకున్నాడో, ఆ ఇల్లును ఆమె కట్టే బాధ్యత ఉంటే ఆమె లక్షణాలు ఇలా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కట్టడం అంటే కనబడే బిల్డింగ్లు అనుకునేరు గనా. ఓకే? నేను చాలాసార్లు చాలా చోట్ల చెప్తా, అమ్మాయికి పెళ్ళి అయితే మా అమ్మాయి పెళ్లి చేసామండి అంటారు. అదే అబ్బాయికి పెళ్లి చేస్తే మా అబ్బాయి ఒక ఇంటివాడు అయ్యాడండి అంటారు. మీ ఊర్లో అంటారా అనరా? కదా? అంటే ఈ అమ్మాయి వస్తే తప్ప ఆయనకి ఒక ఇల్లు, ఒక గౌరవం, ఒక రాదన్నమాట. మగవాళ్ళు ఏం బాధపడద్దు, ఎందుకంటే బైబిల్ చెప్పింది మనం అంటలే. ఓకే? అంటే అతనికి ఒక సంపూర్ణత వస్తుంది. అందుకేగా ఆదాం ఒంటరిగా ఉండటం మంచిది కాదని అవ్వమని చేశాడు. సరే, ఆమె మూర్ఖురాలైపోయింది, అవన్నీ మనకు వద్దు ఇప్పుడు కదా. కానీ జ్ఞానవంతురాలైతే ఆమె ఇక ఏ రోజైతే అతని జీవితంలోకి ప్రవేశించిందో ఇంకా ఆమె ఆ ఒక ఆధ్యాత్మిక ఒక ఇల్లు అనేది కట్టడం మొదలయ్యింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కట్టడంలో ఆమె చాలా చురుకైన పాత్ర తీసుకొని తను చాలా జాగ్రత్తగా ముందు భర్త నమ్మికను అమ్ము చేయకుండా ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగాక. ఈ యూట్యూబ్ అందరి చేతిలో ఉంది కనుక మీకు ఎప్పుడైనా విని ఉంటారు. ఒకసారి నాకు ఏసన్న గారు చెప్పారు, ఆయన వాక్యం చెప్పారు. ఏమని? ఒక ఆమె వచ్చి అన్నదంట కదా, అయ్యా ఇల్లు స్థితిగతులంతా ఏం బాగోలేవు, ఇంట్లో ఎప్పుడు చూసినా నెమ్మదిగా ఉండట్లేదు అయ్యా, కొద్దిగా ప్రార్థన చేయండి అయ్యా అందంట. సరే మంచిదమ్మా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె
దేవుడు ఆయనకి ఏం చూపిస్తున్నాడంటే, ఆమె ఏదో జోబులో చేయి పెట్టినట్టు చూపించాడట. అమ్మో ఇదేంటి ఇలా చూపించారని ఆమె వచ్చాక మళ్ళా వచ్చింది. ఏమయ్య గారు ప్రార్థన చేస్తున్నారా? అసలు ఏం మార్పు లేదండి అన్నాను. అంటే ఆయన ఏమన్నారు, సరే అమ్మా మళ్ళీ ప్రార్థన చేస్తానని. కానీ మీ భర్త దగ్గర మీరు ఎప్పుడైనా డబ్బులు తీసుకున్నారమ్మా జోబులో అని అన్నాడు. అంటే ఎందుకు తీసుకున్నాడు? తీసుకుంటా, ఆయన భర్తే, అవసరం వస్తే నేను తీసుకుంటా. కరెక్టే కదా, సరే అమ్మా అని అన్నాడు. నిజమే కదా, ఆయన ఇంట్లో బాత్రూంలో ఉన్నాడో లేకపోతే నిద్రపోతున్నాడో, ఎవడు ఇంటి ముందుకు ఏదైనా వచ్చింది కూరగాయలు కొనాలే, ఆమె దగ్గర లేవు అనుకో, తీసుకుంటుంది కదా అనుకున్నా. అని కరెక్టే కదా అనుకున్నారు. మళ్ళా ప్రార్థన చేస్తున్నాంట, మళ్ళీ అలాగే చూపిస్తుంది. ఏంటి ప్రభు ఇలా చూపిస్తున్నావు? భర్త దగ్గర జేబులో చేయబెట్టి తీసుకున్నంత మాత్రం తప్పేలాగా అవుతుంది అంటే, మరి బాబు అదేం తప్పు కాదు, నాకు అంతకన్నా బాగా తెలుసు కదా, అసలు నా జేబులోనే చేయబెట్టిందిరా ఆమె అన్నాడంట. అమ్మో ఇదేంట్రా బాబోయ్ అని భయమైపోయి, ఏంటి ప్రభు నాకు అసలు అర్థం కావట్లేదు, వివరంగా చెప్పవా అని అడిగితే అది చెప్పాడంట ఆయన. ఆ భర్త మంచివాడు, జాబ్ చేసుకుంటున్నాడు, నమ్మకంగా దశంభాగం తీస్తాడు, ఇంటి ఖర్చులు కూడా తీస్తాడు. దశంభాగం తీశాక, అమ్మా నాకు ఈ వారం రావడానికి నాకు డ్యూటీ మీద కుదరట్లేదు, నేను మళ్ళీ సాయంత్రం చర్చికి వెళ్తాను, కానీ ఈ వారం నువ్వు వెళ్తున్నావు కదా దశంభాగం అర్పించు అని చక్కగా కవర్ చేతిలో పెడితే అందులో సగం ఏమో తీసుకోవచ్చా? అప్పుడు అన్నాడు అన్నమాట, దశంభాగం నాది కదా, ఈమెం చేస్తుంది, నా జేబులోనే చేయబెట్టిందిరా బాబు అన్నాడు. అప్పుడు వెంటనే మళ్ళా వచ్చినప్పుడు ఆమెను అడిగితే, నిజమేనండి అయ్య గారు, ఏంటి నా భర్తకి ఏమన్నా తెలుసా నేను ఇందులో నుంచి తీసేశానని? నేను వెళ్ళి అక్కడ వేస్తున్నాను, పాస్టర్ గారికి తెలుసా మా ఆయన జీతం ఎంతో? ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసండి? అంటే భర్త నమ్మకం ఉంచాలి అంటే ముందు దేవుని నమ్మకత్వాన్ని మనం పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెమ్మదిగా సుఖంగా బతకాలంటే ముందు దైవికమైన భయం కలగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అన్నది కదండి. ఆ జ్ఞానం కలిగిన ఈ స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, అది చివరి వరకు నిలబడుతుంది. ఆమె ఆయన లాభప్రాప్తికి వెలితి కలగకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది. నేను త్వరగా చెప్తున్నాను, మీరు తర్వాత చదువుకోండి. మరొక వచనములో ఏముంది, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. ఇల్లు కట్టవలసిన విధానం నేను మీకు తెలియజేస్తున్నాను. చీకటితోనే లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే కుటుంబాలు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అసలు ఉండరు, పాస్టర్ అమ్మల ఇంట్లోనే ఉండరు. ఓకే, ఎవరు చేయరా పని, ఆహారము సిద్ధపరచుడండి. అవునండి, మేము చీకటితో లేచి నా పిల్లలకు కొండి, నా భర్తకు బాక్స్ పెట్టి, నా పిల్లలకు బాక్స్ పెట్టి, ఇవన్నీ నేను చేస్తానమ్మా అని మీరంటే, బైబిల్ వాటి కోసం ఎప్పుడు మాట్లాడదు. బైబిల్ ఎప్పుడు ఏది చెప్పినా ఆధ్యాత్మిక విషయాలను మాత్రమే చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చీకటితోనే లేచి తన పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకొని ప్రార్థించే ఏ గృహిణైనా ఉంది అనంటే ఆమె నిజంగా జ్ఞానవంతురాలై తన ఇల్లు కట్టుకుంటుంది. ఆ ఇల్లు అనేకులకు ఆశీర్వాదంగా మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా చెయ్యగలిగిందనమాట. ఇంకా కింద చదువుకుంటే ఆమె కూడబెట్టిన ధనముతో ఏం చేస్తుంది? ఆమె కూడబెట్టిన ద్రవ్యము ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుంది. ద్రాక్ష తోట అంటే సంఘం అన్నమాట. సంఘానికి సహాయకురాలుగా, సంఘాన్ని స్థాపించేదిగా కూడబెట్టిన ధనమును ఉపయోగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కూడబెట్టడం అంటే తెలుసా? పొదుపు చేయడం అంటే ఇచ్చిన దాంట్లో కొంచెం దాచి దేవుని మహిమ కొరకు, సంఘ స్థాపన కొరకు వాడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక చోట ఉంది 18వ వచనములో, తన వ్యాపార లాభము అనుభవం కింద రాశాడు, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును.
ఇంట్లో పనోళ్ళు ఉంటే పనోళ్ళకు తోటి దెబ్బలాడే మహాతల్లులు ఉన్నారు. పని వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలియని మూర్ఖత్వరాలు ఉన్నారు. అందుకే మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును అని. జ్ఞానం కలిగి ప్రవర్తించే మా అమ్మ అట్లా చెయ్యదు అని చెప్తూ ఉంది. ఇంకొక మాట, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రివేళ అనగా లోకము పాప శాపములో మనం బతుకుతూ ఉన్నాము. వెలిగించబడి రక్షించబడిన ఈ దీపం ఎప్పటికీ ఆరిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పెను తుఫానులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, యేసయ్య వెలిగించిన ఈ దీపం ఆరిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. నా దీపము వెలిగించిన అని యేసయ్య అని యేసన్న గారు పాట పాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచమంతా ఆయన పాటలు మారిమోగిపోతున్నాయి. ఎవరికి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. కనుక ఈ వెలిగించిన దీపము ఆరిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట కూడా ఏమనుంది అనంటే, దీనులకు తన చెయ్యి చాపుతుంది, దరిద్రులకు చేతులు చాపుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట ఏమంటుంది, పేదవాళ్ళకి, బీదవాళ్ళకి, దీనులకు తనకున్న దాంట్లోనే కాస్తో కూస్తో సహాయం చేయడానికి ఇష్టపడుతుంది. ఓకే, ఒక ఆమె ఖాళీ లేదు పోయిరా అంటది. పేదవాళ్ళు ఎవరైనా వస్తే, వాళ్ళు వస్తారండి, వస్తే వాళ్ళకు మనం వేయాలి, కాస్తో కూస్తో చేయి చాపాలి. కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి నిజంగా దేవుని బిడ్డలమైతే మనం ఆ మంచి పని చేయాలి కదా. అలా చాలామందికి అలవాటు లేవు. పైకి రాపో, కిందికి పో, పైకి పో అంటుంటారు. ఏందో మరి అర్థం కాదు నాకు. నీవేమేస్తావో వేయరాదు, పైకి పో, కిందికి పో. నేను చాలా ఊర్లలో ఉండి వచ్చాను కదా, నాకు తెలుసు. ఓకే, ఇంకేమంటారు, ఒక ఆమె ఇంత పెద్ద గిన్నె తెచ్చుకుంది. ఒక ఆమె ఇంత అన్నం వేస్తుంది అందులో. ఓకే, అది వేసుకుంటూ ఏమంటుందంటే, పెద్దది తెచ్చుకోపోయావా అంది. మా పనమ్మాయి విని చెప్పింది నాకు. అప్పుడు ఆమె అడుక్కుని ఆమె ఏమన్నా తెలుసా, నీ పెట్టుడికి ఇది చాలు అంది. సిగ్గుపోయిందా లేదా? పోయిందా లేదా? ఇప్పుడు ఇంత 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 బౌల్ ఏదో తెచ్చుకోను, వేసిపోరాదు, పోనిద్దా ఆ బౌల్ చూసైనా కొంచెం ఇంత పట్టుకురావచ్చుగా. లేదు, ఎంతే తెచ్చి పెద్దది తెచ్చుకోపోయావా అంది. అంటే ఏమందంట, నీ పెట్టుడికి ఇది జాలే అమ్మ. మీకు అర్థమైందా నా భాష? ఆంధ్ర భాష అయిందా? ఓకే అనేసరికి ఇప్పుడు పరువంత పోయిందిగా. కొంతమందికి తమ కడుపే తమకు దేవుడు తప్ప ఎవరికి సహాయం చేయరు. సంఘములలో, ఇరుగులో, మన గ్రామాల్లో ఎక్కడ చూసినా పేదవాళ్ళు, బీదవాళ్ళు ఉంటారు. వాళ్ళ అవసరములు మనము గమనించి సహాయం చేయడం ఒక మంచి లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత తన ఇంటి వారికి చలి తగులునన్న భయం ఆమెకి ఏమాత్రము లేదు. ఓకే, ఎందుకు అనంటే ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా అందరూ రక్షించబడిన వాళ్ళే. దేవునికి మహిమ కలుగునుగాక. నోవహు కుటుంబముగా వాళ్ళ కుటుంబం మారిపోయింది. ఇక భయమేమీ లేదు ఆమెకు. మరొక మాట కూడా చదువుదాము. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడు, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మంచి బిడ్డగా, మంచి భార్యగా ఉండి బిడ్డలను మంచి క్రమశిక్షణలో పెంచుతుంటే అతనికి పేరు తప్పకుండా వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అతను ఎంత మంచివాడైనా, ఎంత క్రమశిక్షణలో పెరిగినా, ఆయన ప్రేమ, ఆయన పేరంతా ఈ కుటుంబం ఈ విధంగా ఉంటే, దేవునికి విరోధంగా ఉంటే పోతుంది కదండి. కాబట్టి మన వల్లే భర్తకు, మన వల్లే కుటుంబానికి ఒక మంచి పేరు రావాలన్నది దైవ నిర్ణయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి,
ఇంకా ఏమని వ్రాయబడి ఉందంటే బలమును ఘనతయు ఆమెకు వస్త్రం. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉంటుందట. ఓకే, రాబో కాలం అంటే వర్షాకాలం వస్తుందనుకో, వేసవి కాలమున ఏమేం కావాలో ఏమేం సమకూర్చుకుంటాలో, బయట ఏం దొరకదో అవన్నీ సమకూర్చుకుంటామా లేదా? ఓకే, అలాగే చలికాలం వస్తుంటే సరి అయిన బ్లాంకెట్స్ ఉన్నాయా, దుప్పట్లు ఉన్నాయా, రగ్గులు ఉన్నాయా, ఇవి ఉన్నాయా లేవా అని అప్పుడు ఏమేం కావాలో సమకూర్చుకుంటాం కదా. అలాగా రాబో కాలం విషయం అంటే బైబిల్ చెప్తుంది భయంకరమైన శ్రమ కాలము రాబోతుంది, భయంకరమైన శోధన కాలము రాబోతుంది. దేవుని బిడ్డలైన వారు ఏ విధమైన భయం లేదు, ఎందుకంటే వాళ్ళు శత్రు బారిన పడతారని, దుష్టుడు బారిన పడతాడని, నశించిపోతారని ఈమెకు అసలు భయమే లేదు. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన కుటుంబంగా తను ఉంటూ తన బిడ్డలను పెంచుకుంటూ వచ్చింది కనుక ఇక ఆమె భయపడాల్సిన అవసరము లేదు లేదు లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశం ఆమె చేస్తుంది. కూర్చోబెట్టి పొద్దున సాయంత్రం బిడలతో కాసేపు మాట్లాడాలి, ప్రవర్తనను కనిపెట్టాలి. అక్కడ కిందే ఉంది ఆమె ఇంటి వారి నడతలను బాగుగా. కాలేజీకి వెళ్ళే పిల్లను, స్కూల్కి వెళ్ళే పిల్లోడైనా ఎక్కడైనా ఎన్ని గంటలకు బయటికి వెళ్ళాడు, ఎన్ని గంటలకు ఇంటికి వచ్చాడన్న స్పృహ లేని తల్లిదండ్రులు నేను మస్తు మందిని చూసా. అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టినా, వచ్చావా నానా, దా బొంచి అన్నీ అక్కడ పెట్టాను తినయ్యా, వంటగదిలోకి వెళ్ళి తినయ్యా. ఆడపిల్ల అయినంతే, మగ పిల్లోడైనంతే. ఈమె డ్యూటీ ఏంటి, అన్నం వండి కూర వండి పెట్టడమే అనుకుంటుంది. అవివేకమైన అజ్ఞానమైన తల్లి. ఏ టైంకి వచ్చావు నువ్వు? ఆడు పొలంలో పనిచేసేవాడైనా, వ్యాపారం చేసేవాడైనా, ఏం చేసేవాడైనా ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, జాగ్రత్తగా కనిపెట్టి చూడాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలకు, ముఖ్యంగా స్త్రీకి ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వారి ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టాలి, కృపగల ఉపదేశం చెయ్యాలి. అమ్మా, నానా, బాబు ఎక్కడికి వెళ్ళావు నాన్న, ఇది ఏ టైం నాన్న, ఇప్పుడు ఎందుకు వచ్చావురా అని తెల్లవారి అన్ని పట్టుకొని నీవు బుద్ధి మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు చిన్నప్పుడే బెత్తం వాడితే అసలు ఈ గోలే ఉండదు. ఓకే, అస్సలు ఒక్క దెబ్బేనండి నా కొడుకును. అబ్బా నువ్వు ఎంత మంచి తల్లివో నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అన్నాడు కుమారులకు వాళ్ళు విరోధులు అన్నాడు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అన్నాడు. క్రమశిక్షణ కలిగి పెంచడానికి అది ఏ చదువక్కర్లేదండి. నీవు క్రమశిక్షణ కలిగిన తల్లివైతే అలా నడుచుకోకపోతే 2 దెబ్బలేస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ కోర్సులో చేయడక్కర్లే, దైవికమైన జ్ఞానం పొందుకుంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దైవికమైన జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. పిల్లల చేష్టలు ఎలా ఉన్నాయి, పిల్లల విధానం ఎలాగుంది, పిల్లల పద్ధతులు ఎలాగున్నాయి. నిన్న మొన్నటి దాకా మాతో కలిసి ఉండేవాడు ఇవాళ వేరుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఏంటి వీడి జీవితం ఎటుపోతుంది, ఏం చేస్తుండు? మగ పిల్లలైనా ఆడపిల్లలైనా గమనించాల్సిన విషయము చాలా ఉంది కనుక ఆ కన్నేసి తల్లే పెట్టాలి. దేవుని మహిమ కలుగునగాక. చాలామంది పిల్లల్ని క్రమశిక్షణ చిన్నప్పటి నుండి పెంచరు. ఈ గుళ్ళోకి వచ్చాక అల్లరి చేయకూడదని తెలిసి అమ్మగారు పాస్టర్ గారు చెప్తే అప్పుడు కొడతారు. ఈడ గుళ్ళో పట్టుకొని గోల ఎక్కువైద్దా తక్కువైద్దా? అవునా కాదా? మీరే చెప్పండి. షో అల్లరి చేయకూడదు అని ఈడ పట్టుకొని కొడితే ఏం లాభం? ఇంకా గోల ఎక్కువైద్ది. అదే ఆ క్రమశిక్షణ ఇంటి దగ్గరే నేర్పాలి. దేవుని మహిమ కలుగునుగాక. ఇంకా కొంతమంది తల్లులు వాడు తప్పు చేస్తున్నా, వాడు నాశనం చేస్తున్నా, అన్ని చీపి పోగు చేస్తున్నా, అన్ని పగలగొడుతున్నా, ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నా, రే నేను చూస్తున్నా నాన్న రాని నీ సంగతి. నాన్న కాదు నువ్వే చెప్పాలి. అవునా కాదా? అసలు నీకు ఎందుకు కోపం రావట్లే? అది తప్పని నీకు ఎందుకు అనిపించట్లే? తీర నాన్న వచ్చాడు,
నాన్న వచ్చాక ఏం చెప్తావు? ఏమండి వీడు పొద్దున అది పగల కొట్టేశాడండి. ఆహా అలాగా, ఎందుకు పగల కొట్టినవరా? అయిపోయి. ఇంతకన్నా ఆయన కోపం రాదు. ఎందుకంటే స్పాట్లో చూసింది నువ్వు గనక చెత్తగొట్టేయాలి అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వాడికి అనిపిస్తుంది ఇది తప్పు పని, నేను ఇంకెప్పుడు చేస్తే బమ్మి నన్ను కొడతది. బయటికి వెళ్ళిన పిల్లలకు ఒక టైం నిర్ణయించాలి. క్రైస్తవ స్త్రీలాగా మీరందరూ ప్రతి ఉదయ సాయంకాలం మీ ఇంట్లో ప్రార్థనను ఏర్పాటు చేసుకోండి. ఇప్పటికే మీరు ప్రార్థనలు జరుగుతుంటే మీరు ధన్యులే. లేకుంటే ఇక్కడ నుంచి అయినా ఏర్పాటు చేసుకోండి. ఒక టైం నిర్ణయించండి, పలానా టైం కల్లా వచ్చేయాలి. ఏమండి మేము ప్రార్థన చేసుకున్నామంటే మా వారు రారండి, డ్యూటీ లేట్ అండి అందరూ ఒక ఆమె. నేను అన్నా, నువ్వు నీ పిల్లల్ని పెట్టుకొని ప్రార్థన చేయి తల్లి. ఒకవేళ అప్పుడే డ్యూటీ నుండి వచ్చాడా కాలు చేతులు కడుక్కొని మోకరిస్తాడు. ఇష్టం లేనోడా ఒకరోజు 2 రోజులు అతడు 3వ రోజు వచ్చినట్టు మోకరిస్తాడు. నువ్వు ముందు ఆ పని చేయమని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో ఉదయ సాయంకాలాలు ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. మన యేసయ్య ఏం చేశాడో మనం అది చెయ్యాలి, ఏం చెప్పాడో మనం అది చెయ్యాలి. వాళ్ళే జ్ఞానవంతులే తమ ఇంటిని కట్టుకోగలుగుతారు. ఇంటిని సరిదిద్దుకోకుండా, ఇంటిని చక్కబెట్టకుండా మనం బయటికి వెళ్ళి మీ పిల్లోడు ఏంటమ్మా అలాగ ఉండంటే ముందు ఇల్లు చూసుకో అంటాడు. అవునా కాదా? అవతల పిల్లోడిని చూసినప్పుడు వాడి ప్రవర్తన మంచిగా లేదని నీకు అనిపిస్తుంది, బుద్ధి అవుతుంది, బుద్ధి మాటలు చెప్పాలనిపిస్తుంది, కానీ ఆ మాటలు చెల్లవు. అందుకని ముందు మనం ఇంటిని మనము సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, మనం ఇంటిని మనము కట్టుకునే వాళ్ళంగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇక కింది మాటలు చదివితే, పని చేయకుండా ఆమె భోజనము, ఎప్పుడు ఏదో ఒక పని, ఇంటి పని అంతా చేస్తూ చక్కగా ఇంటిని చక్కబెట్టుకుంటూ ఇంట బయట కష్టపడేదిగా ఆమె ఉంటుంది. అది ఆమె ఒక ధ్యేయంగా పెట్టుకుంది. నేను పని చేయకుండా భోజనము చేయని. దేవునికి మహిమ కలుగునగాక. ఇన్ని మంచి చర్యలన్నిటిని మళ్ళా మీరు చదువుకోండి. 31 సామెతల గ్రంథం 10 నుండి 31 వరకు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, హెబ్రీ భాషలో 22 ఆల్ఫాబెట్స్ ఉన్నాయంట. అంటే ABCDలు 22 ఉంటే 22 ఈ అమ్మను పొగడ్డానికే సరిపోయినాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మీరు చూడండి 10వ వచనం నుంచి 31వ వచనం లెక్క పెట్టుకోండి. 22 వచనాలు ఉన్నాయి. ప్రతిసారి ఆమె 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 ఆమె. ఎన్నిసార్లు ఆమెను గురించి, 2 సార్లు మన గురించి ఎవరైనా చెప్తే ఇక సార్లు ఎంతకని చెప్తాం ఆమె గురించి అంటారు. ఎనబుద్దలే. దేవుడు అంటున్నాడు 22 సార్లు ఆమెను పొగిడి, ఇంకా చాలా ఎక్కువగానే మీరు లెక్క పెట్టుకుంటే. దేవునికి మహిమ కలిగినగా. ఎంత ముచ్చటేస్తే రాసి పెట్టాడండి. ఆమె జీవితం ఎంత క్రమశిక్షణగా ఉంటే రాసి పెట్టాడు గ్రంథములో. వేవేల లక్షల కోట్ల మంది భూమి మీద బతికే ప్రతి ఒక్కడు, బైబిల్ తెరిచిన ప్రతి ఒక్కడికి ఈమె గుణ లక్షణాలు కనపడేలాగా దేవుడు రాసి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చెప్తున్నారు, కుమారులు లేచి ధన్యురాలంటారట, భర్త కూడా ఆమెను పొగుడతాడట. దేవునికి మహిమ కలుగునగాక. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉందండి? భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అమ్మా పనివాళ్ళు ఉన్నారు, ఇరుగున్నారు, పొరుగున్నారు. అవునా కాదా? ఓకే. దీనులు బీదలు ఉన్నారా లేదా? నేను హైదరాబాద్లో ఎక్కడున్నా సరే నా ఇంటి దగ్గర ఎవరైనా కొంచెం ఏదైనా నేను పెడితే తీసుకునే వాళ్ళు ఉంటే బాగుండని కోరుకునేదాన్ని నేను. ఎందుకంటే వాళ్ళకి పెట్టకుండా మనం తినలేం. కానీ మన దాంట్లో కొంచెం వాళ్ళకు పండగ పబ్బం రోజైనా పెట్టాలి కదా. నా చిన్నప్పటి నుండి మా మమ్మీ చేస్తున్నవన్నీ చూసినప్పుడు నాకు అనిపించేది, అలాగ ఉంటారా? ఇంత పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయిగా, మరి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని నేను అనుకునేదాన్ని. అయితే ఎక్కడొక్కడ దేవుడు వాళ్ళని పెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు, పేదలకు, లేని వారికి చెయ్యి చాపగలగడం దైవిక లక్షణం. దేవునికి స్తోత్రం. ఆయన ధారాళముగా మనకు అన్నీ ఇవ్వకపోతే మనం ఇలా బతికి ఉండలేము. ఆ గుణలక్షణమే మనం కలిగి ఉండాలి. వాళ్ళు ఆమెను పొగుడుతారు, పనివాళ్ళు ఆమెను పొగుడుతారు, ఇరగమ్మ పొరుగమ్మ పొగుడుతుంది. తర్వాత పిల్లలు లేచి, కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారట. భర్త కూడా చాలామంది ప్రతివత ధర్మం కలిగి నడిచే వాళ్ళని నేను చూశాను, కానీ
నీలాగా ఎవరు లేరు, వాళ్ళను నువ్వు మించావు అని పొగుడతాడు. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కొక్క తింగరమ్మ నా చీర చూసాడు, నేను చీర కట్టుకుంటే చూడ్డేంటి, నేను ఇలా చేస్తే చూడ్డేంటి అని దెబ్బలాడే స్త్రీలు ఉన్నారట, బుద్ధిహీనులు. నీ మంచి పనులు నిన్ను పొగడాలి కానీ ఇవన్నీ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇమిడి బై బర్త్లోనే ఇలాంటి లక్షణాలు ఇమిడి ఉన్నాయని అక్కడ రాశాడు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే కొనియాడబడును. దేవునికి మహిమ కలుగునగాక. అంత మాత్రమే కాదు, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను, ప్రైజ్ గాడ్, ఊరి పెద్దలు చెప్పుకుంటారంటండి, అమ్మో ఫలాని తల్లి ఉంది, ఫలానైన భార్య గృహిణి ఉంది, ఇటు భర్త విషయములు, ఇటు పని వాళ్ళ విషయములు, పిల్లల విషయములు, ఎటు చూసినా ఆమెకు మార్కులే కానీ రిమార్క్ మాత్రం లేదు. దేవునికి మహిమ కలుగునగాక. అది దేవుడు కోరుకుంటున్న ఒక గృహిణి. మనం ఇంటికి వెళ్ళిపోయి మన పనులు ఏయో మనం చూసుకొని అన్నం వండుకొని తిని పండుకొని లేచి ఇవి కాదు, బైబిల్ ఏం చెప్పిందో అది మనం చేయాలి. స్త్రీ యొక్క బాధ్యత ఏంటో దేవుడు బైబిల్లో చెప్పాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ముందు నీ గృహాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ గృహమే అనేకులకు ఆదర్శంగా ఉండాలి. ఇటు భర్తను చూసినా, ఇటు పిల్లలను చూసినా, ఇటు ఇరుగు చూసినా, పొరుగు చూసినా నిన్ను గుర్చే చెప్పడం చేస్తూ ఉండగా నీ ఊరి వారందరికీ ఒక ఆదర్శవంతమైన గృహిణిగా, దేవుడు మెచ్చే ఒక చక్కని స్త్రీగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గుర్తిస్తాడు, దీవిస్తాడు. నీ కుటుంబము అనేకులలో ఒక ప్రత్యేకమైన కుటుంబముగా వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అప్పుడు నీవు చెప్పే మాటలు, దేవుడు చెప్పే మాటలు నువ్వు ప్రకటిస్తే, యేసయ్యను నమ్ముకోండమ్మా మీ ఇల్లు బాగుపడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది అన్నావు అనుకో, మరి ముందు నీ ఇల్లు చూసుకున్నావా అంటారు. అలా అనకుండా ముందే మనం మన ఇంటిని ఒక క్రమశిక్షణ కలిగిన ఇల్లుగా, క్రమశిక్షణ కలిగిన కుటుంబముగా, ఒకవేళ భర్త దేవుని దగ్గరికి రానివాడు అనుకో, నీ సత్ప్రవర్తన భర్తను మార్చాలి అని 1 పేతురు 3:1-2 వచనాల్లో రాయబడి ఉంది. ఈ అన్ని బాధ్యతలు మాకేనా? మనకే. దేవుడు మన మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టాడో, దేవుడు మన మీకు ఎంత శ్రద్ధ పెట్టాడో, మనకి ఎంత విలువిచ్చాడో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా. అన్ని పనులు నాకే చెప్పావంటే నువ్వు సమర్థురాలు తల్లి, నువ్వు చేయగలవు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. విమానం నడుపుతుందా, ఓడలు నడుపుతుందా, లారీలు కూడా నడుపుతున్నారండి, బస్సులు నడుపుతున్నారండి. ముందు బైక్ ఏమంటారు దాన్ని, స్కూటీ కాంచి మొదలుపెట్టింది ఆడామే, అక్కడ దాకా వెళ్ళిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. ఆ సామర్థ్యం ఉంది కదా, మరి నాకేంటి ఈ పని అనుకోలేదే. ట్రైన్ నడుపుతున్నారు, విమానాలు నడుపుతున్నారు, ఏది ఎక్కడికో అంతరిక్షంలో కూడా వెళ్ళి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ సామర్థ్యం నీకు ఇచ్చాడు దేవుడు, ప్రతి స్త్రీకి ఇచ్చాడు. అయితే ఆ సామర్థ్యాన్ని ఎరక్క నేను ఆడమ్మాయిని కదా, నాకేమొచ్చు కదా అనుకొని దేవుని సంకల్పం నువ్వు దూరం అవుతున్నావు, నీ కుటుంబం దూరం అయిపోతుంది. నీ కుటుంబం నువ్వు పట్టించుకోనందున, నీకు ఇది రాదని అనుకోవడం వలన, నీకు శ్రద్ధ లేనందున, వారిని క్రమంలో పెట్టనందున నీ కుటుంబము అన్యాయం అయిపోతుంది. నీ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో, నీ కొడుకులు ఎక్కడ ఉంటున్నారో తెలియకుండా ఉంది. ఇంట్లో తాగాయి నొప్పి పడలేక ఆయన వెళ్ళి ఇంకో చోట ఉంటాడు. ఒక అమ్మాయి ఎప్పుడు చూసినా పప్పే 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 పప్పే, ఎప్పుడు చూసినా మమ్మీ పప్పే వండుతుంది, ఇక ఉండదు. నాకు ఇదే వచ్చి ఉంటుంది. పప్పు వండుది ఆడబెడుతుంది. ఎవరికైనా రోజు తింటే పప్పు సిదా కనిపించదా? చిన్నగా ఆయన బయటికి వెళ్ళిపోయి హోటల్లో తినటం మొదలుపెట్టాడు. ఆ హోటల్లో బిర్యానీ తిందామని పోతే ఆ బిర్యానీతో పాటు అక్కడ పక్కన ఇంకెందో కనబడింది, ఆడిపోయాడు, అయిపోయాడుగా. తెలిసింది, అర్థమైందా మీకు? పిల్లలు కూడా మా నాన్న ఏంటి ఇంట్లో తింటలేడేటో పోతున్నా, ఈడిపోయాడు. ఈడంతే ఆడంతే, అందరంతే. ఎవరి వల్ల? స్త్రీ వల్లే, ఇంటి ఇల్లాల వల్లే. దగ్గర కూర్చోబెట్టుకొని బుద్ధిగా మంచి వంటలు చేసి, రుచికలదిగా వంటలు చేసి వండిపెట్టు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి చాలామంది చుట్టాలు వచ్చారు ఇంటికి. మరి చాలా 10 కేజీలు ఏమో చేపలు తెచ్చారు మా వారు.
నాకు ఎప్పుడు అన్ని చేపలు నాకు వండడం రాదు. మమ్మీ వండడం చూశాను, కానీ మళ్ళీ మమ్మీలాగే నాకు వండడం వస్తుందా? వీళ్ళందరూ తినాలి కదా, ఎట్లా ఏం చేయాలా అని చెప్పేసి ఇక ప్రార్థన చేసుకొని వండానండి. మొత్తానికి మా మమ్మీని ఏ పద్ధతిలో వండిందో చూసి వండేసి. అయితే అంతకుముందు కూడా వండుతున్నాను, కానీ మా చిన్నోడు కంట్లో పడలే. ఈసారి వండి అంత అయిపోయి మూత పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేసి వచ్చేసా. వెనకాల నుంచి చూశాడు, ఓహో ఈ రుచికి ఇదా మర్మం అన్నాడు. దేవుని మహిమ కలుగను గాక. హల్లెలూయా. నీకు రాకపోతే జ్ఞానం నేర్పడానికి ఆయన ఉన్నాడుగా, తెలివి నేర్పడానికి ఆయన ఉన్నాడు కదా. దేవునికి మహిమ కలుగను గాక. రైతుకు దుల్లగొట్టడం ఎలాగో, వ్యవసాయం చేయడం ఎలాగో, చాలల్లో విత్తనం వేసేది ఎలాగో ఆయనే నేర్పాడట, బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జ్ఞానం ఇవ్వకపోతే, వివేకం ఇవ్వకపోతే ఏదీ లేదు. మరి నీకు ఇవ్వలేడా? నీ ఇంటిని దిద్దుకునే జ్ఞానం ఆయన ఇవ్వగలడు. నీ ఇంటిని సరిచేయగల జ్ఞానం ఆయన ఇవ్వగలడు. నీ భర్త దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించాలో నేర్పించే జ్ఞానం ఆయన ఇవ్వగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబాన్ని నిలబెట్టుకునే జ్ఞానం ఆయన ఇవ్వగలుగుతాడు. ముందు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని వాక్యాలను జాగ్రత్తగా విను, విన్న వాటిని పాటించు. ఇందాక పాట పాడి మళ్ళీ వెళ్ళిపోతాం చూడు, అట్ట కాదు. పాడితే కట్టుబడిపోయి ఉండాలి. ఒక మాట పలికితే కట్టుబడిపోయి ఉండాలి. దేవుని సన్నిధికి వస్తావు, వాక్యం వింటావు, వాక్యానుసారంగా ప్రార్థిస్తావు, గుమ్మం దాటి మర్చిపోతావు. నో, అయ్యా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తా, లేకపోతే నాయనా నేను నీ సన్నిధిలో ఇదిగో ఫలాన్ని చేస్తా, ఫలాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, ఇలా చెప్పుతాము, చెయ్యం, అప్పుడే మర్చిపోతాం. నో, మనం అలా ఉండకూడదు. ఆయన గనక మనల్ని మర్చిపోతే ఒక క్షణం కూడా భూమి మీద మనం బతకం, ఏమీ ఉండదు మనకు. కానీ నువ్వు మాత్రం మర్చిపోతావు. అలా కాకుండా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. నువ్వే నీ కుటుంబాన్ని సరిచేయాల్సిన బాధ్యత దేవుడు నీ మీదే పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబము దేవుని కొరకైనదిగా నువ్వు సంపాదించాలి. అప్పుడు ఎంట బయట నీకు ప్రశంసలే తప్ప నీకు నష్టం ఎప్పటికీ ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను కూడా నా బైబిల్ చదువుకొని బైబిల్లో ఏదేది చెప్పాడో నేను అదే నా కుటుంబంలో చేయడం మొదలుపెట్టా. దేవునికి మహిమ కలుగును గాక. జీవగ్రంథాన్ని దేవుని చేతికి ఇచ్చాడు. కొంతమందికి బైబిల్లో ఏముందో కూడా తెలియదు. పాస్టర్ అమ్మలకు కూడా తెలియదు, పాస్టర్లకు కూడా తెలియదండి. రెఫరెన్స్ చెప్తే ఎత్తుకుంటాం. నన్ను లీడర్ చేస్తే బాగుండు, వాళ్ళ మీద చెబుదాను ఒక్కొక్కరిపై. ఏం పని మీకు? ఆహారం కొరకు, శరీరాహారం కొరకు అంతగా కష్టపడే మనము జీవాహారం కొరకు కష్టపడవా? ఉదయకాలం లేచి దీని దగ్గరికి రావడం మీకు చేత కాదా? ఉదయకాలమే లేచి ఆ మహామహుడైన దేవుని సన్నిధిలో 2 నిమిషాలు నేను ఆయన లేకపోతే మనం లేస్తామండి? ఉదయకాలం లేచిపోయాంగా. మరి ఎవరు లేపారు? ఆయనే లేపాడు. ఊపిరిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మెలకువ ఇచ్చాడు. పడుకుని లేవలేదండి మా అమ్మని ఎడతాడు ఒకడు కదా. మరి ఆయన లేకపోతే లేయరండి. నేవైనా ఎవరైనా ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చేసిన దేవునికి ఒక నిర్ణయం చేసుకో, ఉదయకాలమే నీతో మాట్లాడకుండా నేను ఎవరితో మాట్లాడను. దేవునికి మహిమ కలుగును గాక. జీవాహారమైన ఈ ఆహారం నేను తీసుకున్న తర్వాతనే నేను ఇంకొక ఆహారం ముచ్చుకుంటాను. ఉదయ సాయంకాలం ప్రార్థన చేయకుండా నేనేమి పని చెయ్యనయ్యా. నా పనులన్నిటిని ఆశీర్వదించాలంటే ముందు నేను నిన్ను సంప్రదించాలి, నీ దగ్గరికి రావాలి, నిన్ను అడగాలి, నువ్వు చెప్పినట్లుగా నేను చేయాలని ఒక నియమము, నిబంధన దేవుని దగ్గర చేసుకుందాం. నాకు రాదయ్యా ఇల్లు కట్టడం ఎలాగో, ఆయన నేర్పిస్తాడు. అలా తెలియకుండా, అడగకుండా ఇష్టం వచ్చినట్టు బతికే ఆ మూర్ఖురాలే తన ఇంటిని నాశనం చేసుకుంటుందని కిందనే రాశాడు. అంటే దేవుణ్ణి అడగరు, చెప్పింది వినరు, పాటించరు, వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకు తోచినట్టుగా చేసేవాళ్ళు కుటుంబాలు నాశనం అయిపోతాయి. కుటుంబం స్థిరపడాలి దేవునిలో, లోకములో పొగడబడాలి, క్రమశిక్షణ కలిగిన బిడ్డలుగా ఉండాలి, ఉన్నత స్థానంలో ఉండాలి. అంటే ఇప్పుడు మనము నేర్చుకున్నవన్నీ ప్రతి స్త్రీ చేసి తీరాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. అమ్మ మరి నేను ఇప్పుడే వింటున్నాను ఈ ముచ్చట, మరి నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఏమైనా చెప్తే వింటారా? నేను అంటాను, యేసయ్య పాదాలు పట్టుకో. సమయం వ్యర్థం చేశాను, నాకు తెలియక చేశాను అయ్యా, నేను తెలిసినా కానీ అంత నేను
మనసు పెట్టలేదు ఆ విషయాల మీద. నిన్ను అడుగుతున్నాను, ఇప్పుడు నా బిడ్డలతో నువ్వు మాట్లాడు, నువ్వు వారిని జ్ఞాపకం చేసుకో, వారిని క్రమశిక్షణలోకి నడిపించు. యేసయ్య పాదాలు పట్టుకో, తప్పకుండా వాడు ఎలాంటి వాడైనా దేవుడు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మార్చగలిగిన దేవుడు ఒక్కడే. ఒక మనిషి మనస్సు మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వైజాగ్లో నేవీ అంటే సముద్రంలో ప్రయాణం చేసే ఓడలు ఉంటాయి కదా, అందులో జాబ్ దొరికింది ఒక అబ్బాయికి. సరే, ఆ పరీక్ష రాశాడు, పాస్ అయ్యాడు. జాబు మరి ఇంటర్వ్యూస్ తీసుకోవాల్సిన రోజు వచ్చింది. నాన్న ఇంకొక వారం రోజుల్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి నాన్న, నేను వెళ్ళాలి, అందులో నేను సెలెక్ట్ అవ్వాలి, దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పెద్దోళ్ళతో కొద్దిగా మాట్లాడవా అన్నాడు. మాట్లాడయ్యా అన్నాడు. వాళ్ళ డాడీని అడిగాడంట. ఓకే నాన్న అన్నాడు. మళ్ళీ సాయంత్రానికి వచ్చి, నాన్న డాడీ పెద్ద ఆయనతో మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడావంటే, చాలా పెద్ద ఆయనతో మాట్లాడని లేరా, నువ్వేం దిగులు పడక అన్నాడంట. మా డాడీకి చాలా పెద్ద వాళ్ళు తెలుసు అనుకుంటాను, సంబరపడ్డాడు. వెళ్ళాడు. ఇంటర్వ్యూ రోజు వచ్చింది. ఢిల్లీ నుండి పై ఆఫీసర్స్ వచ్చారు. అసలు ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ రోజు ఇంటర్వ్యూస్. ఓకే, ఆయన కింది వాళ్ళు తీసుకోవాలి. కానీ ఆయన ఎందుకో ఆ పని అయిపోయినా ఆ రోజు ఉండిపోయి సెలక్షన్ దాంట్లో కూర్చున్నాడు. ఈ బాబు సెలెక్ట్ అయిపోయాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నానా అంత పెద్ద ఆఫీసర్ నీకు తెలుసా నాన్న, నన్ను సెలెక్ట్ అయిపోయాను నాన్న, ఆయన ఉన్నాడు నాన్న, వచ్చాడు నాన్న, ఇవన్నీ చెప్పాడు వాళ్ళ డాడీకి. ఒరే ఆయన కాదురా, ఆయన నాకేం తెలుసు, ఆ పెద్ద ఆయనతోనే మాట్లాడా. చపలు కొట్టి దేవుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కన్నా పెద్దోళ్ళు ఎవరు లేరండి. ఆయన్ని సంప్రదిద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం. తప్పకుండా నీ కుటుంబం బాగుపడుద్ది, కట్టడం నేర్పుతాడు. ఇంకా ఇప్పటికే నేను చేయి జారిపోయానే, నా చేతులు అయిపోయినాయి, ఇక నా చేతుల నుండి జారిపోయారంటే యేసయ్య పాదాలు పట్టుకుందాం. అద్భుతంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా చేసిన ఒక స్త్రీని నేను మీకు 2 నిమిషాల్లో చూపించి ముగిస్తా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుదా. చదువుతా. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఎరిగిన వారు, బైబిల్తో పరిచయం ఉన్నవారు న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే దాదాపు 13 మందిని న్యాయాధిపతులుగా దేవుడు ఆ కాలమందు నియమిస్తే 12 మంది మగవాళ్ళే, ఒక్కతే దెబోరా న్యాయాధిపతిగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూసారా లేదా, ఆ మగవాళ్ళతో సమానమైన సీటు వచ్చిందా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది బైబిల్ తెలియకపోతే ఇలాగే మాట్లాడతారు. వాళ్ళేంటి చదువుతున్నారు బైబిల్ కూడా చదవద్దంటండి, గుళ్ళో మాట్లాడొద్దంట. అవివేకమైన అజ్ఞానమైన బోధలు మాటలు మనం వినొద్దు. బైబిలే మన సర్వం సమస్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో రాశారు దెబోరా గురించి. లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అని మొదలుపెట్టి ఆమె ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిని, ఆమె ప్రవక్తినిగా ఉంది. సరళ వృక్షం కింద కూర్చుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఇశ్రాయేలు వచ్చి న్యాయం తీర్చమని ఆమెను అడగడం అక్కడ అలవాటు. అది దేవుడు నియమించిన విధానం. అలా ఎందుకు రాశాడు? మొదలే లప్పీదోతునకు భార్య అంటే ఆమెకు వివాహమైంది, ఆమెకు కుటుంబం ఉంది, ఆమెకు భర్త ఉన్నాడు. అయితే ఆ కుటుంబాన్ని సరిదిద్దుకొని క్రమశిక్షణలో ఇప్పుడు నేర్చుకున్న స్త్రీలాగా తన కుటుంబాన్ని ఉంచుకుంది గనక దేవుడు వీళ్ళ మీద కూడా ఒక నాయకురాలుగా దేవుడు పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనంట ఇప్పుడు అందుకే ఎంట గెలిచి రచ్చగలవాలి. ఓకే, ఎంట గెలవకుండా కుదరదు. డ్యూటీలో ఉన్నంతసేపే ఏదో అంతా మర్చిపోయి ఉంటానండి.
ఇంటికి రాక నరకం అండి అని చెప్పి ఆడవాళ్ళని ఇంతమందిని చూశా. ఎందుకని? నువ్వు దాన్ని సరిదిద్దుకోలేదు కనుక. నీ సంతోషం, నీ ఆనందం అక్కడే అయిపోయింది. ఇంటికి వస్తే మళ్ళీ నరకమే. కానీ అలా కాదు. ముందే నువ్వు ఇంటిని కట్టుకున్న దానివైతే, దిద్దుకున్న దానివైతే నీకు ఈ బాధ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె లప్పీదోతు అనేవాడికి భార్య. ఆమె సంతానం ఉన్నారు, ఆమె కుటుంబం ఉన్నది. అదంతా చక్క పెట్టుకుంటూ మరలా ప్రవక్తినిగా ఉంది. అంటే దేవుడు చెప్పే మాటలను విని ప్రజలకు అందించగలిగిన మధ్యవర్తిత్వం కలిగిన మంచి స్త్రీగా ఈమె ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉంది. జడ్జి స్థానంలో ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈమె ఇంట గెలిచిందా లేదా? ఆమె చేతి కింద ఉన్న ఒక బారుకు అనే ఆయనతో మాట్లాడుతూ, దేవుడు ఫలాని వారితో యుద్ధం చేయమని చెప్పాడు కదా, నువ్వు వెళ్ళవేమయ్యా అన్నది. మీరు ఆ గ్రంథం, ఆ అధ్యాయం మొత్తం చదువుకోండి. 4-5 అధ్యాయాలు నేను త్వరగా చెప్తున్నా. అంటే ఆయన అన్నాడు కదా, అమ్మో నువ్వు రాకపోతే నేను వెళ్ళనమ్మా అన్నాడు. ఎవరి? మగ ఆయనే. ఈమెవరు? దేవుని మహిమ కలిగిన గాక. అంటే ఘనంగా హెచ్చించుకోవడం కాదు. దేవుడు మనము ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే ఎక్కడైనా మనకు ఘనత దక్కుతుంది. మనల్ని దేవుడు ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ఇతరులకు చెప్పేవాళ్ళనిగా ఉంచుతాడు. దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా ఉండే ఒక ప్రవక్తనిగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు? ముందుగా మన ఇంటిని కట్టుకున్నప్పుడు, ఇంటిని సరి చేసుకున్నప్పుడు, ఇంటిని సరిదిద్దినప్పుడు, ఏమి చేయాలో అది కరెక్ట్గా చేసినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్క అమ్మకి అన్నం ఎప్పుడు ఉండాలో తెలియదు, కూర ఎప్పుడు తెలియదు, బట్టలు ఎప్పుడు ఉతుకోవాలో తెలియదు. ఈ సినిమాల కాడ, ఈ టీవీల కాడ కూర్చొని 9ంటికి బట్టలు ఉద్దు ఒక తల్లి. ఏంటమ్మా ఇప్పుడు చేస్తున్నామంటే, కుదరలేదండి. బుద్ధిహీనరాలు. చీకటితోనే లేచి ఒక క్రమంలో, ఒక క్రమశిక్షణలో పని చేసుకుంటూ ఉంటే నీ లాభప్రాప్తికి నీకు వెలితి కలగదు. దేవునికి మహిమ కలగనగాక. క్రమశిక్షణ కలిగిన ఒక చక్కని తల్లి అని నీకు దేవుడు పేరు పెడతాడు. దేవునికి మహిమ కలుగనగాక. మరి ఇక్కడికి వచ్చి న్యాయాధిపతి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఇక్కడ సరళ వృక్షం కింద కూర్చొని వస్తున్న ఇశ్రాయేలులకు న్యాయం తీర్చాలంటే ఈమె ఇంటికాడ పనులన్నీ ముగించుకోవాలా అక్కర్లేదా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్లు అయ్యుండి, పాస్టర్మలు అయ్యుండి ప్రార్థనకు లేటుకు వస్తారు. మరి వాళ్ళ గుళ్ళో వస్తే కొడతారా, తిడతారా వాళ్ళు? ఇప్పుడు పాస్టర్ల మీటింగే ఉందనుకోండి, అక్కడికి కూడా లేట్ వస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము క్రమశిక్షణ లేకపోతే మన కింద ఉన్నవారు క్రమశిక్షణలో ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కరెక్ట్గా లేకపోతే మన పిల్లలు కరెక్ట్గా ఉండరు. అందుకనే ముందు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ముందు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఈమె భర్తకు చేయాల్సిన ధర్మాలన్నీ చేయాలి, పిల్లలకు చేసే అన్నీ చేయాలి, ఇంటి పనులన్నీ చక్కబెట్టుకోవాలి. సరే, ఈమె జడ్జి కాబట్టి ఇంటికాడ పనులు ఉంటే ఆ పనికత్తెలకు పనులు అప్పగించాలి. భత్యము ఏర్పరచును అంటే కింద ఫుట్ నోట్లు ఏం రాశారు? పనిని అన్నాడు. అమ్మాయి నేను వచ్చే లోపల మళ్ళీ సాయంత్రానికి ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయి అని పనివారికి పనిని అప్పగించి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు వస్తున్న ఇశ్రాయేలులకు కరెక్ట్గా న్యాయం తీర్చాలి. దేవునికి మహిమ కలుగునగాక. అలాంటి సమయంలో వీళ్ళ మీదకి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చిన సమయంలో ఈమె దగ్గరున్న సేనాధిపతితో చెప్పింది, వెళ్ళయ్యా యుద్ధం చేయమని ప్రభువునికి చెప్పాడు కదంటే, అమ్మో నువ్వు రాకుండా నేను వెళ్ళలేను అన్నాడు. సరే నేను వస్తా పద అని బయలుదేరి. మీరు 15 నుంచి 14 నుంచి 17 వరకు మీరు చదువుకున్నట్లయితే ఆమె ఒక మాట అన్నది, సరే నువ్వు బయలుదేరి వెళ్ళు, జయం మాత్రం నీ ద్వారా రాదు, ఒక స్త్రీ ద్వారా వస్తుంది అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే వెళ్ళాడు. ఈయన దెబ్బలాడింది ఏమీ లేదు. దేవుడే ఆ సైన్యమునకు సిసేరా సేనాధిపతిగా ఉన్నాడు. వారి హృదయాల్లో కలవరము రేపగా వాళ్ళు తడబడిపోయి యుద్ధం సరిగ్గా చేయలేక ఇశ్రాయేలు చేతుల్లో సైన్యం ఓడిపోయింది. వాళ్ళ సైన్యం. ఈ సిసేరా అనే సేనాధిపతి పారిపోయాడండి.
ఇశ్రాయేలులకు బద్ధ శత్రువు అన్నమాట వాళ్ళు. ఓకే, పారిపోతుండగా 5వ అధ్యాయం 24 నుండి మీరు చదివినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చదువుతాలి. 5వ అధ్యాయం 24 నుంచి. ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. చచ్చెడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి? ఎవరైతే ఇశ్రాయేలును బహుబాధ పెట్టినటువంటి వాడు ఉన్నాడో వాడు, ఆ శత్రువు. ఆమె అన్నది కదా, నీ వల్ల ఏం కాదయ్యా, నువ్వు పోలేకపోతున్నావు, సరే పోతాన్నావు కానీ, నేను వస్తే పోతానన్నావు కానీ, దేవుడు ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు, ఆమె వల్ల మనకు విజయం వస్తుంది అన్నాడు. అన్నట్లుగానే ఈ కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు శత్రువును పసిగట్టింది. ఆయన చక్కగా వచ్చాడు, రానిచ్చింది, చంపి పాడేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పురుషుడు, ఒక సేనాపతి చేయలేని పని ఒక స్త్రీ చేసింది. అందుకే ప్రారంభంలోనే స్త్రీలలో యాయేలు ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది అని చెప్పారు. ఎందుకంటే శత్రువు ఎవరో పసిగట్టి ఆ శత్రువును చాకచక్యంగా చంపగలిగింది. ఇంతకీ యాయేలు ఎవరు? 7వ వచనం చదువుదాం. 5:7. ముందున్న వాళ్ళు చదవండి, వినబడట్లే. ఆ, 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 చాలండి. 7వ వచనంలో ఏముందంటే, ఇశ్రాయేలు గ్రామములో నేను రాకముందుకు ఎవరు లేరట, ఎవరు లేరు. అక్కడ గ్రామములో ఏమైంది అని అంటే రాశారు, నిర్జనములాయను. కింద ఫుట్ నోట్లో చదివితే నిర్జనం అంటే జనం లేరంటండి. దెబోరా అనే ఆమె ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా నియమించబడక ముందు ఆమె ధైర్యంగా చెప్పుకుంటూ, నేను తల్లినిగా లేక ముందు అని చెప్పుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట చెప్పడానికి దమ్ము, ధైర్యం ఉండాలి. అప్పుడు అంతకు ముందు ఆ గ్రామాలలో నిర్జనంగా ఉన్నాయి. అంటే గ్రామాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, కానీ జనం లేరట. వలస వెళ్ళిపోయినారు. ఒకప్పుడు తలుపులు వేసుకొని తాళాలు వేసి ఉండే అని పేపర్లు రాసేవాళ్ళు కదా. జనం లేరు. ఆ గ్రామం ఏమైనా సందడి ఉంటుందండి? ఏమైనా సంతోషం ఉంటుందా? మరి ఎటుపోయారు ఇల్లందరూ? కానీ ఈమె చెప్పే ఆత్మీయ అర్థం ఏంటంటే, బతికినోళ్ళు ఒక్కరు లేరు, అందరూ చచ్చినోళ్ళే. దేవుడు మృతులకు దేవుడు కాడు, సజీవులకే దేవుణ్ణి అని చెప్పాడు. దేవుని మహిమ కలుగునా. అంటే గ్రామాల్లో జనం లేరా? ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎరగని వారుగా, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే దెబోరా న్యాయాధిపతి అయ్యిందో దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టింది. దేవుని ఆశ్చర్య కార్యాలు ప్రకటించడం మొదలుపెట్టింది. దేవుడు ఎంత గొప్పవాడో ప్రకటించడం మొదలుపెట్టింది. ఆకాశం, భూమి, సముద్రం, అందులోని సర్వమును సృజించిన వాడు ఆయన, ఈ దేవతలు కావు అని ప్రకటించింది. వెంటనే గ్రామాల్లో అందరూ కూడా ప్రభువుని అంగీకరించారు. 11 చదువు తల్లి. చాలండి. ఇవి ఎప్పుడైతే గ్రామాల్లో ప్రకటించడం మొదలుపెట్టిందో, స్త్రీలు, ఆ ఊర్లో ఉన్న స్త్రీలు
వచ్చేసింది వాళ్ళకు మెలకువ. అలర్ట్ అయిపోయారు. అయిపోయి వాళ్ళు ప్రభువుని అంగీకరించారు. ఆ కుటుంబాలు ప్రభువుని అంగీకరించేలాగా చేశారు. ఇప్పుడు ఎవరు ప్రకటిస్తున్నారు వీధులలో అంటే, విలుకాండ్ర ధ్వనికి దూరంగా ఉండేవాళ్ళంటే, నీళ్లు చేదుకుని స్థలంలో ఉండేవాళ్ళంటే ఎవరు? స్త్రీలే. వాళ్ళు ప్రకటించడం మొదలు పెడితే యెహోవా క్రియలు వినడానికి గుమ్మాలలో కూర్చుంటున్నారంట జనులు. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవా నీతి క్రియలు, ఆయన జరిగించు నీతి క్రియలను ఇశ్రాయేలుల గ్రామాల్లో ఈ స్త్రీలు ప్రకటించడం మొదలుపెట్టారట. ఎవరు ఇన్స్పైర్ వీళ్ళకు? ఎవరు స్ఫూర్తి? దెబోరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. నేను ఇది చదువుకున్నప్పుడు చాలా దుఃఖపడ్డా ఒకసారి. ఇప్పుడు అది లేదుగా ప్రభువా. మేము చిన్నగా ఉన్నప్పుడు మా పెద్దలు బస్సు ఎక్కితే బస్సులో సువార్త చెప్పేవారు. ఎటు వెళ్తే ఇక్కడ సువార్త చెప్పేవారు. అది ఏ ప్రాంతం ఏ ప్రదేశం లేదు. నలుగురు కనబడితే మమ్మల్ని పాట ఎత్తమనేవాళ్ళు, మేము పాట ఎత్తితే నలుగురు, ఇంకా నలుగురు జమ అయ్యేవాళ్ళు, వీళ్ళు అక్కడ సువార్త చెప్పేవాళ్ళు. ఇక్కడ ఇది గుర్తొచ్చినప్పుడు నాకన్నా చూడండి, వినుటకై జనులు యెహోవా జనులు ద్వారములలో కూడుకుడు. అప్పుడు మేము ప్రకటించుకుంటూ వెళ్తే వీధి సువార్త గుమ్మాలలో కూర్చొని అరుగుల మీద కూర్చొని వినేవాళ్ళు. ఆ రోజులు మరలా లేవు కదా తండ్రి. నీ పేరెత్తితేనే ఇలాంటిది వ్యతిరేకత వస్తుంది కదా అని నేను చాలాసేపు దుఃఖపడి ప్రార్థించాను. దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. మునపటి రోజులు మరలా వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు వాక్య కరువు రాబోతుంది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 నుండి 13 వరకు మీరు చదివితే, అన్నపానములకు సమృద్ధిగానే ఉన్నాయి, ఇంటి నిండా అన్నపానములే ఉన్నాయి, కానీ క్షామం కలిగిందంట. ఏంటయ్యా కరువు అంటావు, ఏంటయ్యా ఆకలి అంటావు, ఏంటయ్యా దాహం అంటావు, లేదా నీకు ఇంట్లో సమృద్ధిగా గరిసెల్లో ధాన్యం ఉందే, ఇంటి నిండా మరి ఫ్రిడ్జ్ నిండా ఆహార పదార్థాలు ఉన్నాయే, డబ్బులు కూడా ఉన్నాయిగా, ఎందుకు అంటే, అందుకోసం కాదయ్యా, యెహోవా మాట వినుటకై నేను పరిగెడుతున్నాను. ఉత్తరము నుండి తూర్పుకు, దక్షిణము నుండి మరి తూర్పు నుండి పడమటకు, దక్షిణం నుండి ఉత్తరానికి జనులు పరిగెత్తుతారు, కానీ యెహోవా మాట దొరకదు. ఆ మాట ప్రతి సంఘములో నువ్వు ప్రకటించి తీరాలండి. ఆ తర్వాత విందామని వస్తే ఉండదు. అది రాకముందుకి మరలా దేవుడు ఒక ద్వారం తెరవబోతున్నాడు. మనం విస్తారంగా వాక్యం ప్రకటించవచ్చు. ఇప్పుడు ఈ శత్రువును పసిగట్టి చంపింది ఎవరో తెలుసా? ఇలా రక్షణ పొందిన ఒక విశ్వాసి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము సుబుద్ధి కలిగి మనకు అప్పగించబడిన పనులను జాగ్రత్తగా చేస్తూ కుటుంబాన్ని కట్టుకుంటే నీవే ఒక ప్రవక్తినిగా దేవుడు చేస్తాడు. నిన్నే ఒక న్యాయాధిపతినిగా చేస్తాడు. నిన్నే ఒక అధికారినిగా దేవుడు చేస్తాడు. అప్పుడు నీవు ఇంట్లోనే కాదు, నీ ఇల్లు చక్కబడిపోయింది కనుక వీధుల్లోకి వెళ్ళి దేవుని వాక్యం చెప్తావు. అనేక మంది దేవునికి దూరంగా చచ్చిన వారుగా బ్రతుకుతూ ఉంటే చూడలేక నువ్వు వెళ్ళి వాళ్ళకి వాక్యం ప్రకటిస్తావు. నీ మాట వాళ్ళని బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నువ్వు చెప్పే మాట దేవుని మాట గనక. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళందరూ దేవుని దగ్గరికి వస్తారు. అలా వచ్చిన ఒక విశ్వాసి ఏం చేసింది? శత్రువు ఎవరో గుర్తుపట్టింది, శత్రువు పసిగట్టింది, శత్రువును చాకచక్యంగా చంపి పడేసింది. మన శత్రువు ఎవరమ్మా? ఇంటి పక్కడా, పొలం పక్కడా, ఎవరు మరి? గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి శత్రువు శరీరం, రెండవ శత్రువు సాతానుగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వీటిని నువ్వు జయించగలగాలి అని అంటే ఒక దెబోరాలు లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దెబోరాలు లేస్తే తప్ప కార్యం ఈ గ్రామంలో జరగదు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఇంటిని ముందు చక్కబెట్టుకో. ఆ తర్వాత దెబోరాలాగా అనేకులకు నిర్జనమైన గ్రామాలను జనములు కలిగిన గ్రామాలుగా నువ్వు మార్చగలుగుతావు. నీ దగ్గర ఉన్న వాళ్ళే, నీతో కలిసి తిరిగిన వాళ్ళే, నీ మాటలు విన్న వాళ్ళే, వాళ్ళేం చేస్తారంట?
వీధులలో దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉండగా, గ్రామాలలో ప్రకటిస్తూ ఉండగా వినుటకై జనులు గుమ్మాలలో కూర్చొని వింటారట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజులు త్వరలో రాబోతున్నవి గనక మనమందరము దెబోరాలై లేచిపోదాం. దేవుడు మాట సెలవిస్తే ప్రకటించడానికి నీవు నేను సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఇంటి పక్కల ఆమె ఒక మాట అడిగింది, మీ దేవుడు గొప్పోడా అన్న. ఎలా చెప్పాలి, ఎలా వివరించాలో నీకు అంత బాగా తెలియలేదు అనుకో. మా పాస్టర్ గారు వచ్చినప్పుడు చెప్తానండి అంటే అప్పుడు ఆమెకు ఆ మనస్సు ఉంటుందో ఉండదు, వినడానికి ఆమె ఉంటుందో ఉండదు పాస్టర్ గారు నువ్వు పిలుచుకెళ్ళే లోపు. అవునా కాదా? అందుకని ఆ 2 ముక్కలు నువ్వే చెప్పాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట దేవుని వాక్కు గనక, దేవుని మాట గనక ఆయన మాట వాళ్ళను బ్రతికిస్తుంది, దేవుని వైపు తిప్పుతుంది, దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీ దేవుడు ఎంత శక్తిమంతుడు వచ్చి చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా దెబోరా చెయ్యగలిగింది కనుక నిర్జనముగా ఉన్న గ్రామాలు జనములతో నిండిపోయాయి. అంటే దేవుని బిడ్డలుగా చచ్చిన వాళ్ళందరూ బతికేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చచ్చిన వాళ్ళు ఉన్నా ఒకటి లేకపోయిన ఒకటి, అంతే కదా? అవునా కాదా? ఎంత ప్రేమించే వాళ్ళైనా సాయంత్రానికి కదా ఒక లెక్కలు ఉండదు. అందుకే గ్రామాలు నిర్జనమైనవి అన్నాడు. అంటే జనము లేరు. జనం లేరంటావేంటమ్మా? ఏ ఇంట్లో చూసినా కలకల్లాడిపోతున్నారంటే దేవుని ఎరగకపోతే వాళ్ళు చచ్చిన వాళ్ళతో సమానం. మృతులు మౌన స్థితిలోకి దిగిపోవారు, యెహోవాను స్తుతింపరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అన్నాడు. కాబట్టి దేవుని స్తుతించాలన్నా, దేవుని కొనియాడాలన్నా, ప్రార్థించాలన్నా, పాటలు పాడాలన్నా ఎవరు కావాలి? బతికినోళ్ళు కావాలి. ఆ బతికినోళ్ళు ఏం చేయాలి? చచ్చిన వారిని బతికించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభు మాట సెలవిస్తే ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు దెబోరా అయితే తప్ప వాళ్ళు సైన్యంగా మారలేరు. ఎవరికి మట్టుకు వాళ్ళే, నేను నా ఇంటిని సరిదిద్దుకొని నేను బయట నిన్ను గురించి ప్రకటించాను. నిర్జనము చనిపోయే స్థితిలో ఉన్న జనాన్ని నేను బ్రతికించే స్థాయిలోకి నేను వస్తాను. జనములు గ్రామాలలో ప్రకటించే సైన్యాన్ని నేను లేపుతాను. అట్టి కృప నాకు దయచేయి తండ్రి అని నేను అడగాలి. ఆమె తల్లిని అన్నది, ఎందుకంటే వాళ్ళందరికీ ఆమె ఆత్మీయ తల్లి కాబట్టి. దేవునికి మహిమ కలుగను గాక. అట్టి గొప్ప యోగ్యత, అట్టి గొప్ప మంచి సాక్ష్యం, దేవుని చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చి దెబోరాలాగా మనం అందరం ఉందాం. ఉన్నత స్థానం మాత్రమే కాక, ప్రవక్తినిగా స్థిరపడ్డం మాత్రమే కాక, తనకిచ్చిన హోదాను అలాగే నిలబెట్టుకొని ఇల్లును ఆమె హోదాను నిలబెట్టుకుంటూ తిరగలే. నశించిపోతున్న ఆత్మల ఎడల భారం కలిగింది. ఆమెకి న్యాయాధిపతిని కనుక గ్రామాలలో చూస్తే ఒక్కడు కూడా దేవుడిని ఎరిగినోడు లేడు. నా మట్టుకు నేను తెలుసుకున్నాను కదా అని మౌనంగా ఉండకూడదు కూడా. ఎందుకంటే రేపు దేవుడు అడుగుతాడు, మీ ఊర్లో ఎవరినైనా ఒక్కరినైనా నువ్వు సువార్త చెప్పేవా, రక్షించావా అంటే లేదమ్మా అని నువ్వు చెప్తే, లేదు నాయన అని చెప్తే నీకు 0 మార్కులు వస్తాయి. కానీ అయ్యా నేను ఎదుగు పలాని వాళ్ళని ఆయనకు తెలుసు, అయినా నిన్ను అడుగుతాడు. దేవునికి ఎందుకంటే దూతల ముందు, కోటాను కోట్ల దూతల ముందు నిన్ను మెచ్చుకోవాలి గనక, నీకు బహుమానం ఇవ్వాలి గనక అక్కడికి వెళ్ళాక ఆయన అడుగుతాడు. మన గ్రామాలను, మన కాలనీలను, మన వాళ్ళను మనం ప్రభు కోసం సంపాదించుకుందాం. అప్పుడు నీ దగ్గర వాక్యం విని నీ దగ్గర శిశురాలే శత్రువును చంపగలిగితే నువ్వు మరింత గొప్పదానివిగా అయిపోతావు. అనేకులను ప్రభు యొద్దకు నడిపిద్దాం. ప్రభు మాట సెలవిస్తూ ఉండగా మనం వెళ్ళే ప్రాంతంలో, మనం వెళ్ళే గ్రామాల్లో, మనం వెళ్ళే పల్లెల్లో ప్రభువును ప్రకటిద్దాం. అందరము దెబోరాలమై లేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నన్ను కూడా ఒక దెబోరాలాగా చేయి తండ్రి. నేను కూడా దెబోరాలాగా నిలబడాలని ఆశపడుతున్నాను. ప్రభు అట్టి కృప, అట్టి జ్ఞానము నాకు దయచేయి. ముందు నా ఇంటిని సరిదిద్దుకొని ఆ తర్వాత నేను అనేకులను నిన్ను గురించి ప్రకటించే కృప నాకు ఇవ్వమని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ విధంగా తన కృప మనందరికీ చూపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర.
హల్లెలూయా.